లేకపోయినా కానీ పార్టీ పెట్టి 2011లో పార్టీ పెట్టి 2014 కల్లా 60 సీట్లు అయినా తెచ్చుకోగలిగారు. 2019 నిలబడి సీఎం అవ్వగలిగాడు. లోకేష్ గారు షాడో సీఎం గా రన్ అవుతున్నారు, రేపొద్దున సీఎం అవుతాడని అనుకుంటున్నారు. ఈ పవన్ కళ్యాణ్ గారు పార్టీ పెట్టి ఇంచుమించు 13 సంవత్సరాలు అవుతుంది, ఇప్పుడు కూడా పార్టీ ఎక్కడుందో కూడా తెలియదు అని అపోహలతో కానీ ఆరోపణలు కానీ చేస్తుంటారు. అందరి మనసులో కూడా ఉన్న ఈ విషయం ఉన్నదన్నది వాస్తవం. ఇది అక్షర సత్యం. అయితే ఇప్పుడు ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టి నెక్కటానికి, రాజశేఖర రెడ్డి గారు సీఎం అవడానికి, రాజశేఖర రెడ్డి గారు సీఎం అయిన తర్వాత 4 రూపాయలు సంపాదించుకుని ఆ డబ్బులతో పార్టీ పెట్టి జగన్మోహన్ రెడ్డి గారు నెగ్గటానికి, పవన్ కళ్యాణ్ గారు పార్టీ నడపడానికి చాలా వ్యత్యాసం ఉందండి. రెడ్డి సామాజిక వర్గం అనేది 1956 నుంచి అధికారంలో ఉన్న రెడ్డి సామాజిక వర్గం, అలాగే రాజశేఖర రెడ్డి గారు ఆ సామాజిక వర్గం అడుగుజాడల్లో ఎదిగిన రాజశేఖర రెడ్డి గారు సీఎం అవడం కోసం 1976లో రాజకీయాల్లోకి వస్తే 2004లో సీఎం అవ్వగలిగాడు. అది కూడా ఒక జాతీయ పార్టీ నీడలో పొత్తులు పెట్టుకుని, టీఆర్ఎస్ తో పొత్తులు పెట్టుకుని. అలాగే తెలుగుదేశం పార్టీ కూడా ఎన్టీ రామారావు గారు సీఎం ఎలాగ అవ్వగలిగారంటే 1951-53 మధ్యలో ఎన్జీ రంగా గారిని కమ్మ సామాజిక వర్గం పిసిసి అధ్యక్షుడిగా ప్రపోజ్ చేసినప్పుడు, రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రపోజ్ చేసినప్పుడు నాటి కాంగ్రెస్ ప్రభుత్వం లేదా రెడ్డి సామాజిక వర్గ నేతలు తిరస్కరించి నీలం సంజీవ్ రెడ్డి గారిని ఇచ్చినప్పుడు కమ్మ సామాజిక వర్గం అప్పుడు తీర్మానం చేసింది, ఎట్టి పరిస్థితుల్లో మనం సీఎం అవ్వాలి కమ్మ సామాజిక వర్గం నుంచి అని. వాళ్ళు తీర్మానం చేసుకుని అన్ని విధాలుగా బలపడి, సామాజికంగా ఆర్థికంగా బలపడి, రాజకీయంగా చైతన్యం అయితే 1983 నాటికి సీఎం అవ్వగలిగారంటే 30 సంవత్సరాలు పెట్టింది కమ్మ సామాజిక వర్గం. రాజశేఖర రెడ్డి గారు సుమారు 36 సంవత్సరాలు, 40 సంవత్సరాలు పెట్టింది. చంద్రబాబు నాయుడు గారు 1976లో రాజకీయాల్లోకి వస్తే 95లో సీఎం కాగలిగారు. అయితే పవన్ కళ్యాణ్ గారు పార్టీ పెట్టే నాటి పరిస్థితి ఏంటంటే, తన అన్న చిరంజీవి గారు పెట్టిన ప్రజారాజ్యం ఓటమి, తర్వాత కాంగ్రెస్ పార్టీలో విలీనం, తర్వాత తన సామాజిక వర్గాన్ని అతను ఓన్ చేసుకోపోయినప్పటికీ తనకు కాపు సామాజిక వర్గం చేసిన కుల ఉద్యమంలో కాలిన రైళ్లు, కూలినది కొట్టలేని కంచాలు, కుల ఉద్యమాలు తెచ్చిన ఏకాకి జీవితాలు. ఈ తర్వాత పవన్ కళ్యాణ్ గారు 3 పెళ్లిళ్ళని 3 గుదిబండలు ఏలాడుతుండగా పవన్ కళ్యాణ్ గారు చాలా మొండిగా పార్టీ పెట్టాడు సార్. నాకు తెలిసినంత వరకు ఈ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఒక రెడ్డి సామాజిక వర్గానికి చెందిన పార్టీ కానీ, కమ్మ సామాజిక వర్గానికి చెందిన పార్టీ తప్పించి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో బతికి పట్టగట్టిన పార్టీలు ఏమీ లేవండి. సర్దార్ గౌతులచ్చన్న గారు కానీ ఎంతో మంది పెట్టారు, మహామహులు పెట్టారు. ఆర్ కృష్ణయ్య గారు కానీ, కేశవ శంకర్రావు గారు కానీ, దాసనారాయణరావు గారు కానీ, చిరంజీవి గారు కానీ, మందకృష్ణ మాదిగ గారు కానీ ఎంతో మంది పెట్టారు. ఏ పార్టీ కూడా సంవత్సరం దాటి ఉండలేదు. ఈవెన్ చిరంజీవి గారి పార్టీ కూడా 2 సంవత్సరాలు దాటి ఉండలే. కానీ ఈ రోజున 12 సంవత్సరాలు దాటి 13 సంవత్సరాలకు అడుగు పెడుతుందంటే దానికి పవన్ కళ్యాణ్ గారి వ్యూహాలే కారణం అండి. తన చేతిలో ఒక మీడియా లేకపోయినా, తమ సామాజిక వర్గంలో ఉన్న ఓ డబ్బున్న వాళ్ళు లేకపోయినా, ఉన్నా కానీ తన వెనకాల లేకపోయినా కానీ, ఎవరు లేకపోయినా ఒక పార్టీ నడుపుకుంటూ వచ్చి ఈ రోజున పార్టీని ఒక ఎలక్షన్ కమిషన్ గుర్తింపు తీసుకొచ్చి ఒక 100% స్ట్రైక్ రేట్ ఒక డిప్యూటీ సీఎం అయ్యి ఒక ఎందుకు పనికిరాని శాఖలోనే ప్రజల ముద్రను గ్రామీణము లేదా పంచాయతీరాజ్ శాఖలను తీసుకుని ప్రజల్లో తన మార్పు పరిపాలన తీసుకొచ్చి ఓహో పంచాయతీరాజ్ అంటే ఇది, గ్రామీణ నీటిపారుదల లేదంటే అనే విధంగా పరిపాలన చేసిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు అండి. పవన్ కళ్యాణ్ గారి యొక్క పరిపాలన వ్యవహారాన్ని చూసి శత్రుపక్షం వైసీపీ కాకుండా మిత్రపక్షం టీడీపీ, లోకేష్ బాబు గారు లాంటి వ్యక్తులు, లోకేష్ బాబు గారు నేను అంటలేదు, వ్యక్తులు కూడా అసూయపడే విధంగా పవన్ కళ్యాణ్ గారు తన రాజకీయ వ్యూహాలు పెంచుకుంటూ వచ్చి తన రాజకీయంలో నిలబడ్డారండి. రాష్ట్ర రాజకీయాలను కాకుండా మీరన్నది అది తెలంగాణలోను, ఇటు దక్షిణ భారతదేశంలోనే కాకుండా ఉత్తర భారతదేశంలో కూడా ఇవాళ పవన్ కళ్యాణ్ అంటే సామాజిక పరివర్తన కోసం వచ్చిన వాడు, ధర్మ పరిరక్షకుడు. ఒక నరేంద్ర మోడీ గారు, ఒక యోగి ఆదిత్యనాథ్ గారు, ఒక అమిత్ షా గారు, తర్వాత మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు ఒకలాంటి స్థాయికి పవన్ కళ్యాణ్ గారు ఎదగలిగారంటే పవన్ కళ్యాణ్ గారి యొక్క వ్యూహాలు, పవన్ కళ్యాణ్ గారి యొక్క నిజాయితీ అని చెప్పుకోవాలండి. రైట్ అక్షర్ సత్యం గారు, నేను మళ్ళీ నెగిటివ్ కూడా చెప్పాలి. ఒక్క నిమిషం ఒక నెగిటివ్ పాయింట్ కూడా చెప్పాలి. అయితే ఇంత ఎదిగినప్పటికీ ఇవాళ దేశవ్యాప్తంగా పవన్ కళ్యాణ్ గారు మెచ్చుకుంటున్నప్పటికీ, 2 రాష్ట్రాల్లో కూడా పవన్ కళ్యాణ్ గారు నిజాయితీ మెచ్చుకుంటున్నప్పటికీ, తన పార్టీ యొక్క ఇమేజ్ ప్రజల్లో ఎలిగినప్పటికీ, అన్ని కులాల నుంచి పవన్ కళ్యాణ్ మద్దతు వస్తున్నప్పటికీ పవన్ కళ్యాణ్ గారి పార్టీ ఎదక్కపోవడం దురదృష్టం. అది ఎదక్కపోవడానికి కారణాలు ఏంటో పవన్ కళ్యాణ్ గారు తెలుసుకుని దాని కారణాలు తెలుసుకుని పార్టీని పటిష్టం చేయకపోతే పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ కారణాలు మీరు చెప్పారు కదా, ఆ కారణాలు మీరు కూడా చెప్తే మీ నోటితో బాగుంటుంది. ఆ కారణాలు చెప్పండి మరి. సార్ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు గెలిచిన తర్వాత
ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు వైసీపీ టీడీపీ అధికారులు ఉన్నప్పుడు సార్, వైసీపీ అధికారులు ఉన్నప్పుడు కూడా జన సైనికులు, జనసేన నాయకులు పోరాడేదే సార్. గెలిచిన తర్వాత ఏదో చేస్తారన్నారు. ఇప్పుడు ఎవరో కూడా పవన్ కళ్యాణ్ గారు మాకు చైర్మన్ ఇవ్వలేదు అని కాదు. పవన్ కళ్యాణ్ గారు పార్టీ ఆఫీసులోకి వెళ్తే మమ్మల్ని రానివ్వడం లేదు, తన చుట్టూ ఉన్న కోటరీ మమ్మల్ని పలకరించడం లేదు. ప్రెసిడెంట్ టీం నమ్ముకున్నారు, ప్రెసిడెంట్ టీం సరైన ఫీడ్బ్యాక్ పవన్ కళ్యాణ్ గారికి ఇవ్వటం లేదు, సరైన సెలెక్ట్ చేయటం లేదు. తద్వారా పవన్ కళ్యాణ్ గారు పార్టీకి దూరం అయిపోతున్నారనే అసమ్మతి, అసంతృప్తి అలా జనసేన పార్టీ కేడర్లో ఇది పెరిగిపోయింది. ఓన్లీ జనసేనలోనే ఉందంటారా? అన్ని పార్టీల్లో ఉంది కదండి. ఇప్పుడు గతంలో ఉన్న టీడీపీ అంటే ఎప్పుడో పాత కాలం నుంచి ఉంది కాబట్టి లేకపోయి ఉండొచ్చు, కానీ నిన్న మొన్న పుట్టిన వైసీపీ జనసేన కంటే జస్ట్ అది కూడా ఒక 3 ఏళ్ల ముందు పుట్టి ఉంటుంది. వైసీపీలో కూడా కోటరీ ఉందని చెప్పి అనేక ఊహాగానాలు వచ్చింది. దీన్ని మీరు ఎందుకు ఎక్కువగా భూతత్వంలో చూస్తున్నారా మీరు? జనసేన పార్టీ వేరండి, వైసీపీ పార్టీ వేరు, తెలుగుదేశం పార్టీ వేరు. జన సైనికులు వేరు, వైసీపీ పార్టీ కార్యకర్తలు వేరు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు వేరండి. ఇప్పుడు జనసేన వైసీపీకి తెలుగుదేశానికి పార్టీ కార్యకర్తలు ఉంటారు, కానీ జనసేన పార్టీకి భక్తులు ఉన్నారండి. పవన్ కళ్యాణ్ గారి కోసం నిత్యం బెంగ పెట్టుకుని పరితపించిపోయి పార్టీ కార్యకర్తలు అంటే వాళ్ళు ఎప్పుడు కూడా మా పవన్ కళ్యాణ్ గారు సీఎం అవ్వాలి, సీఎం అవ్వడం కోసం పార్టీ ఎదగాలి, ఆ ఎదిగే స్థాయికి పార్టీ ఇంకా ఎదుగుతూ వెళ్ళాలి. దానికి తన చుట్టూ ఉన్న వాళ్ళు ఏం చేస్తారో ఆలోచిస్తారు, కానీ పార్టీ ఏం చేస్తుందో దానికి అనవసరం. మా పార్టీ ఎదుగుదల కోసం పవన్ కళ్యాణ్ గారు చుట్టూ ఉన్న ఏం చర్యలు తీసుకుంటున్నారో, రోజుకి ఎంతమందిని తీసుకుంటున్నారు, నెలకి ఎంతమంది. అమిత ప్రేమ ఎక్కువైపోయినా కూడా జనసేనానికి ఇబ్బందులు తప్పవంటారు లేదండి. ప్రేమ ఎక్కువైపోయినా, అభిమానం కూడా ఎక్కువైపోయినా ఒక రకంగా అది అధినేతకి తలనొప్పి తప్పదు. ఎందుకంటే మీరన్నట్టు ఒక పాయింట్ ఇక్కడ ఉంది. జనసేన పైన ఇండివిజువల్గా పోటీ చేసి జనసేన ఇండివిజువల్గా ఉంటే అందరినీ ఆయన సంతృప్తి పరచగలిగేవాళ్ళు. ఇప్పుడు ఆయన కూటమిలో ఉన్నారు, ఆ కూటమి యొక్క ధర్మాన్ని పాటించాల్సిన అవసరం ఉంది. మీరు చెప్తున్న కార్యకర్తలు, మీరు చెప్తున్న నాయకులు దాన్ని గురించి ఆలోచించాలంటారా లేదా? చాలా చక్కటి పాయింట్ అండి ఇది. ఎందుకంటే జనసేన పార్టీ క్వార్టర్ కానీ లేదా జనసేన పార్టీ నాయకులు కానీ, జనసేన శ్రేయోభిలాషులు కానీ అనుకుంటున్నారు జనసేన పార్టీకి అధికారం వచ్చేసింది అనుకుంటున్నారు. జనసేన పార్టీకి అధికారం రాలేదు, తెలుగుదేశం పార్టీకి అధికారం వచ్చింది అనేది గుర్తించాలి. ఇప్పుడు బీజేపీ పార్టీ 1997 అధికారంలోకి వచ్చిందండి సెంట్రల్ గవర్నమెంట్ లో. కానీ 2020 వరకు కూడా బీజేపీ సొంత నిర్ణయాలు తీసుకోలేకపోయింది. ఎందుకంటే పూర్తి మెజార్టీ 2014 నుంచి వచ్చిందండి. 14 తర్వాత నిర్ణయాలు తీసుకోవడం మొదలెట్టింది. సో ఈ డిఫరెన్స్ తెలుసుకొని పవన్ కళ్యాణ్ గారు తన సంపూర్ణ మెజార్టీతో గెలిచిన తర్వాత తన సొంత నిర్ణయాలు తీసుకోగలరు, తన కార్యకర్తలు ఆదుకోగలరు, తన సామాజిక అనుకున్న అనుకారి వర్గాలు కానీ ఆదుకోగలరు. కానీ టీడీపీ ఆధిపత్యంలో ఉన్న పవన్ కళ్యాణ్ 21 సీట్లో ఏమీ చేయలేడనే విషయాన్ని పార్టీ కార్యకర్తలు, పార్టీ నాయకులు, పార్టీ శ్రేయోభిలాషులు తెలుసుకోవాలండి. రైట్ సత్యం గారు, మీరు అందుబాటులో ఎస్ సార్ మళ్ళీ మాట్లాడతా సార్ మళ్ళీ మాట్లాడతాను మీతో. మనం ఒకసారి టీడీపీ అధికార ప్రతినిధి విజయశేఖర్ రెడ్డి గారితో మాట్లాడదాం. విజయశేఖర్ రెడ్డి గారు నమస్తే అండి. ఎస్ వినబడుతుంది. విజయశేఖర్ రెడ్డి గారు, మీ కూటమి ప్రభుత్వము ఏర్పాటులో వన్ ఆఫ్ ద ఫ్యాక్టర్ కారణం ఒక పిల్లర్గా ఉన్న పవన్ కళ్యాణ్ గారి యొక్క రాజకీయ పార్టీ ఆవిర్భావ దినోత్సవం ఈరోజు గిరిపుత్రుల మధ్య జరుపుకోవడాన్ని ఏ రకంగా చూస్తారు? నెంబర్ 1. నెంబర్ 2, ఆయన కూటమిలో భాగస్వామ్యం అయ్యాక, ప్రభుత్వంలో భాగస్వామ్యం అయ్యాక ఏపీ ప్రజలకు ఏమన్నా లబ్ధి చేకూరిందా? ఏం చెప్తారు మీరు? ఖచ్చితంగా